పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. కన్వీనియన్స్ అనేది చాలా ఒక పెద్ద బిగ్గెస్ట్ ఎనిమీ అయిపోయింది మనకు. కన్వీనియంట్గా ఉంటుంది కదా అని బయటకు అలా వెళ్తూ ఫుడ్ తింటాము. ఇంకా కన్వీనియంట్గా ఉంది కదా అని చెప్పేసి ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాం. బట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం? యూజువలీ మనకు ఒక ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ అవ్వాలి. మన ఇండియన్ డైట్స్ చాలా ఉన్నాయి, వాటిని ఎందుకు మనం ఇగ్నోర్ చేస్తున్నాం? సో వీటి గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. అండ్ వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ డాక్టర్ మోహన్ గారు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సో కన్వీనియన్స్, ప్రతిదీ కన్వీనియంట్ అయిపోయింది. సో లైఫ్ స్టైల్ కూడా కన్వీనియంట్గా అయిపోతుంది. తీసుకునే ఫుడ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రతిదీ కూడా కన్వీనియంట్ అయిపోతున్నాయి మనకి. సో ఫాస్ట్ ఫుడ్ ఆబ్వియస్లీ వెరీ మచ్ కన్వీనియంట్. సో మనం ఫాలో అవ్వాల్సిన డైట్స్లో ఫస్ట్ కమ్స్ మనం ఇండియన్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఇండియన్ డైట్ ఉండాలి. సో ఇండియన్ డైట్ అంటే ఏంటి, ఎలా ఉండాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియన్ డైటు, ఏపీ తెలంగాణ డైట్ అనేది కాకుండా అసలు మీ మదరు మీకు ఫస్ట్ నుంచి ఏది ఫీడ్ చేశారు, అది ఇంపార్టెంట్. యాక్చువల్గా మీ ఫోర్ ఫాదర్స్ ఒక 10 జనరేషన్స్, ఒక 20 జనరేషన్స్, మీ తాతల నుంచి కానీ వాళ్ళ ఒక 10 జనరేషన్ బ్యాక్ నుంచి మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు. రైస్ క్వాంటిటీ అయితే రైస్, లేకపోతే నార్త్ వాళ్ళు చపాతీ తింటారు. చపాతీ వాళ్ళకి అంటే యాక్సెప్టబుల్, మన డిఎన్ఏకి ఏది యాక్సెప్టబులో అది మాత్రమే మనం ఇవ్వాలి. ఫుడ్ యాక్చువల్గా అది మనకి చాలా మెంబర్స్ ఏంటంటే డైట్స్ అని చెప్తారు. ఈ డైట్స్ అన్నీ కూడా మనం అబ్జార్ప్షన్ చేసుకోలేదు, మనం బాడీలో ఆర్గాన్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట. ఫుడ్ ఇంటేక్ అనేది మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, బ్లోటింగ్ రాకూడదు, గ్యాస్ ఫామ్ అవ్వకూడదు, నెక్స్ట్ చెస్ట్ పెయిన్ ఉండకూడదు, యాసిడ్ రిఫ్లెక్స్ ఉండకూడదు, నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అనేది ఫ్రీ అవ్వాలి, బౌల్ మూమెంట్ ఫ్రీగా ఉండాలి, ఎవ్రీడే మోషన్ క్లియర్గా కంపల్సరీ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే కంపల్సరీ స్లీప్ అనేది 7 to 8 hours కంపల్సరీ సౌండ్ స్లీప్ ఉండాలి. డిస్టర్బ్డ్ స్లీప్ ఉండకూడదు. అంటే తెలివి మీద ఉన్నాం, పడుకున్నాను కానీ ఓకే అనే టైప్ కాకుండా ఒక 7 to 8 hours అనేది సౌండ్ స్లీప్ ఉండాలి. ఈ స్లీప్ ఉండేది ఏ డైట్ మనకు సెట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. డైట్ అంటే ఎవరు చేస్తారు అసలు? బెడ్ పైన లేకపోతే హాస్పిటల్లో పడుకునే వాళ్ళకి డైట్ చెప్తారు. ఇప్పుడు మనం అందరూ హెల్దీగా ఉండేటప్పుడు ఎందుకు డైట్ చేయాలి? అసలు చేయకూడదు. అసలు డైట్స్ అవి చేయకూడదు. మీ మదర్ ఫుడ్ని మాత్రమే తీసుకోవాలి. అంటే మదర్ ఆర్ వైఫ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఇంట్లో ఫుడ్ తీసుకోవాలి. అది బట్ ఇంట్లో కూడా యూజ్ చేసే సామాగ్రి అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలే ఉంది, బట్ ఎంత వాడాలి ఎంత వాడొద్దు అని వాళ్ళకి ఐడియా లేదు. టేస్ట్ రావాలి అంటే వాడతారు, బట్ అది కూడా చాలా ఎక్కువైపోతుంది అని అంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి ఒక 1 monthకి ఎంత కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ ఉండాలి? అలా ఏం లేదండి, అంటే మినిమం యూజ్ మాత్రమే చేసుకోవాలి. అది ఆయిల్ ఎలాంటి ఆయిల్ మనం చూస్ చేసుకున్నాము అంటే ఆయిల్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనకి ఎలా అంటే డాల్డా ఉంది. ఇప్పుడు అవుట్ సైడ్ ప్రతి బిర్యానీలోనూ డాల్డా వాడుతున్నారు. నెక్స్ట్ కొందరు పామ్ ఆయిల్ యూస్ చేస్తారు, కొందరు యానిమల్స్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు, ఇంకొందరు ఏం చేస్తున్నారు అంటే గీ అంటున్నారు, అడల్ట్రేటెడ్ గీ యూస్ చేస్తున్నారు. అవన్నీ ఏంటంటే మనల్ని హార్మ్ చేస్తాయి. మన ఇంట్లో ఫుడ్ మనం ఎలా ఉండాలి అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. న్యాచురల్ ఆయిల్స్ అవి ఎలా ఉంటాయి అంటే మనకి న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని కూడా మనం ఐరన్ లేకపోతే అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి తీయకూడదు. కోల్డ్ ప్రెషర్లో ఏమవుతుందంటే వుడ్ ప్రెస్డ్ అన్నమాట, వుడ్తో మనం చేసిన వాటిని మాత్రమే తీసుకోవాలి. మిషన్ పెట్టడం వల్ల కూడా యాక్చువల్గా అది కోల్డ్ ప్రెస్డ్ కింద రాదు. చాలా మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఈ మిషన్ పెట్టి చేస్తున్నారు. అది మిషన్ పెట్టేది కూడా కోల్డ్ ప్రెస్డ్ కాదు. అది కూడా దాంట్లో కూడా న్యూట్రియన్స్ చాలా మిస్ అవుతున్నాయి. అంటే ఆయిల్కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ న్యూట్రియన్స్ ఉండాలి, అంటే విటమిన్స్ ఎక్కువ ఉండాలి, వైటమిన్స్ అంటాం ఎక్కువ ఉండాలి. అవి ఎక్కువ ఉంటే అది ఆయిల్ మంచిది. ఇప్పుడు మనం ఒక పామ్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్ని ఆల్మోస్ట్ ఒక 300-400 టెంపరేచర్ దగ్గర దాన్ని అంటే ఆయిల్ తీస్తారు. దాన్ని మొత్తం కంప్లీట్గా ప్రాసెస్ అంతా జరిగేది. అక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా న్యూట్రియన్స్ మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మిస్ అవుతున్నాయి. అప్పుడు అది నార్మల్ ప్లెయిన్ ఆయిలే అవుతుంది, కానీ ఎక్కువ అంటే న్యూట్రియన్స్ ఉన్న ఆయిల్ కాదు. ఇవి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అవుతాయి. మనకేంటంటే ఫుడ్ తీసుకునేటప్పుడు ఏ విటమిన్ వస్తుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనకి ఏవి బెనిఫిట్స్ వస్తున్నాయి ఇవి చూసుకోవాలి. ఆయిల్ అనేది ఇంట్లో వాళ్ళు కంపల్సరీ ఈచ్ పర్సన్ ఉన్నారు అంటే ఒక 2 స్పూన్స్ కింద మెజర్మెంట్గా పెట్టుకోవాలి. ఎక్కువ కాకుండా మ్యాక్సిమం ఆయిల్ కనిపించకుండా ఉండేటట్టు చేయాలి. ఎవరు మెజర్మెంట్ అనేది వేయలేం కాబట్టి ఆయిల్ లెస్ తక్కువ ఉండాలి. అలా అని ఆయిల్ లేకుండా ఫుడ్ తీసుకుంటే అబ్జార్ప్షన్ చేసుకోలేదు. ఇంటెస్టైన్స్ డైరెక్ట్గా మనం బాయిల్ చేసినవి లేకపోతే రా టైప్లోని ఏమైనా మనం
ఏంటవి వెజిటబుల్స్ ఏబీసీ జ్యూస్లు అనుకొని ఏబీసీ పౌడర్స్ తీసుకుంటున్నాం, అవన్నీ కూడా డైజెస్ట్ చేసుకోలేము మనం. అది ఏంటంటే బాయిల్ చేసుకొని మనం ఒక ఆయిల్ కంటెంట్తో మిక్స్ అయ్యి కుక్ చేసి తీసుకోవాలి. ఓకే ఓకే. అందుకని ఆయిల్ మస్ట్, కానీ మినిమం ఆయిలే యూస్ చేయాలి. ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా, మరీ ఎక్కువగా కనిపిస్తుంటే ఆయిల్ అది అలా కాకుండా లెస్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేయకూడదు. 2 times 3 times చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. అవి ఏంటంటే లివర్ మనకి డైజెషన్ చేసుకోలేవు, అవి యాక్సెప్ట్ చేయవు. అంటే మనకి ఈజీ డైజెషన్, హార్డ్ టు డైజెషన్ అంటామాట. ఇవి ఆ ట్రాన్స్ ఫ్యాట్ అది లేకుండా చూసుకోవాలి మనం. అది ఓకే రైట్. సో బిర్యానీ అన్నారు కాబట్టి, సో బిర్యానీ ఆఫ్ కోర్స్ హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. అగైన్ ఈక్వల్ ప్రపోర్షన్స్ అండ్ మంచి ప్రపోర్షన్లో మనకు రైస్ ఉంటుంది విచ్ ఇస్ కార్బోహైడ్రేట్స్, అండ్ ప్రోటీన్ ఉంటుంది, మంచి చికెన్ ఆర్ మటన్ ఎనీథింగ్. సో ఇవన్ టై అండ్ ఆల్సో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కొన్నిసార్లు, నో ఇఫ్ యూ గో ఫర్ అదర్ రెస్టారెంట్స్ అండ్ ఆల్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగుంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే బిర్యానీ అంత మంచిది కాదు అని అంటారు. వై ఇస్ ఇట్? బిర్యానీ అవుట్ సైడ్ మంచిది కాదండి. పామ్ ఆయిల్ యూస్ చేయకూడదు, డాల్డా వాడకూడదు. అసలు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే హైదరాబాద్లో బిర్యానీ వల్లే పాపులేషన్ పెరిగింది. అంటే ఒక కమ్యూనిటీలోను 60-70 కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వర్క్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ కమ్యూనిటీ అంతా కూడా అంటే మంచిగా, అంటే మనకి ఎలా అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కూడా ఒక బిర్యానీ ఒకటి బాగా యూజ్ అవుతుంది. అది అంటే మనకి అందులో ఉండే స్పైసెస్ కానీ గీ కానీ ఇవన్నీ కూడా మనకి సెక్రేషన్ బాగా జరుగుతాయి బాడీలో. అంటే మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వస్తున్నాయి, మ్యాక్సిమం స్పైసెస్ వస్తున్నాయి. అలా అన్ని డైలీ తినకూడదు, వీక్లీ 1 or 2 times, మ్యాక్సిమం మంత్లో ఒక 4-5 times పెట్టుకోవాలి. అది ఇంట్లో ఉన్నది మాత్రమే కుక్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఏంటంటే హైజీనిక్, నెక్స్ట్ మంచి ఆయిల్స్ యూస్ చేయరు, డాల్డా వాడతారు. డాల్డా అనేది చాలా డేంజరస్ మాట. అది ఇన్ఫ్లమేషన్ బాడీలో పెంచుతుంది. పామ్ ఆయిల్ కూడా ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ అనేది ఏంటంటే అంటే డాల్డా అనేది చాలా డేంజరస్. పామ్ ఆయిల్ యూస్ చేయకూడదు, గీ కంపల్సరీ గీ యూస్ చేయాలి. మన సౌత్ వాళ్ళందరూ ఎక్కువ ఆయిల్ వేస్తారు. నెక్స్ట్ బిర్యానీ తినొచ్చు కానీ పలావ్స్ తినకూడదు. పలావ్లో చాలా డేంజరస్. దాంట్లో ఏంటంటే ఎక్కువ ఫ్రైస్, చికెన్ ఫ్రై వేస్తున్నారు, చికెన్ ఫ్రైలో ఫుల్ మసాలా వేస్తారు, ఎక్కువ స్పైసెస్, అంటే లో గ్రేడ్ యూస్ చేస్తున్నారు ఎక్కువ. 90 రూపీస్ అన్లిమిటెడ్ బిర్యానీస్, ఇలాంటి వాటిలో క్వాలిటీ ఉండదు. మన బిర్యానీ అనేది చాలా మంచిది, దానికి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా చాలా బంచ్ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తున్నాయి బిర్యానీ. అంటే ప్రోటీన్ వస్తుంది. నెక్స్ట్ అందులో వాడే బిర్యానీ మసాలా కానీ బిర్యానీ లీఫ్ అంటాం, ఇవన్నీ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి. అంటే అవన్నీ యూస్ చేసే మనం తీసుకుంటున్నాం కదా, అవి అందుకు. ఓకే. సో టాకింగ్ అబౌట్ స్పైసెస్ అగైన్, మళ్ళీ స్పైసెస్ వల్ల కూడా మనకి బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎందుకంటే ఒకప్పుడు స్పైసెస్ కోసం వెతుక్కుంటూ పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారు. అలాంటిది ఇప్పుడు మనం స్పైసెస్ అనేది ఎక్కువ యూస్ చేయొద్దు, అది మంచిది కాదు అని అంటారు. బట్ ఎలా, ఏ ప్రపోర్షన్స్లో యూస్ చేసుకోవాలి? హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి వాటి వల్ల? అసలు స్పైసెస్ వల్ల మన ఇండియాలో క్యాన్సర్స్ తక్కువ అండి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో హార్డ్లీ ఒక 5 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి. అవి కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఒక క్యాన్సర్ హాస్పిటల్ తప్ప, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ లేకపోతే ఒక 2-3 వరకు మనం చెప్పగలం. ఇంకా హార్డ్లీ డాక్టర్ ఏంటో నాకు కూడా పెద్దగా తెలియదు. అంటే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అంటే అంత తక్కువ మన దగ్గర క్యాన్సర్స్. అదే అబ్రాడ్లో అయితే ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్కి క్యాన్సర్ హాస్పిటల్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మన దగ్గర క్యాన్సర్స్ తక్కువ. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడము, నెక్స్ట్ అంటే ఎలాంటి కెమికల్స్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన దగ్గర ఎక్కువ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే ఫారెన్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళలో 100లో ఒక 40-50% క్యాన్సర్ ఎఫెక్ట్ అయి ఉంటారు. ఏదో ఒక క్యాన్సర్ కామన్గా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు స్పైసెస్ తక్కువ తీసుకుంటారు, మనం ఎక్కువ తీసుకుంటాం. ఆ స్పైసెస్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి. మనం ఏది తీసుకున్నా న్యూట్రియంట్స్తో మిక్స్ అయిన ఉన్న బ్యాలెన్స్డ్గా ఉంటుంది మన దాంట్లో. అలా అని చెప్పి ఎక్కువ స్పైసెస్ తీసుకోకూడదు, లిమిట్గా తీసుకోవాలి. అది అంతే తప్ప మనం అలాగనే స్పైసెస్ మంచిదని డైరెక్ట్గా స్పైసెస్ తీసుకోవడం, పొడులు తీసుకుంటున్నారు, ఆ పొడులు కూడా డైరెక్ట్గా తీసుకోకూడదు, వాటర్లో మిక్స్ చేసి తీసుకోకూడదు. లెమన్ వాటర్ డ్రింక్ అంటే మార్నింగ్ టైము లెమన్ వాటర్ అనుకొని, లేకపోతే జీరా వాటరు, జింజర్ వాటరు, మెంతు వాటర్ అని చాలా వాటర్స్ పెడుతున్నారు. అలా డైరెక్ట్గా తీసుకోకూడదు. ఓన్లీ బాయిల్ చేసి దాన్ని ఒక కర్రీలోను ఆయిల్తో మిక్స్ అయ్యి మాత్రమే మనం స్పైసెస్ తీసుకోవాలి. డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసి అసలు ఏ స్పైసెస్ తీసుకోకూడదు. అవును, అంటే వర్క్ చేయవా? ఎందుకలా సార్? వర్క్ చేస్తాయి కానీ మన ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేస్తాయి. రైట్. ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే తీసుకునే వే ఎలాగ ఉంది అంటే మనం ఎలాగ స్పైసెస్ తీసుకోవాలో ఆల్రెడీ
మన కల్చర్లో ఆల్రెడీ ఎవ్రీథింగ్ రిటర్న్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసి మనకి ఇచ్చింది. ఓకే. కానీ ఇప్పుడు ఎలాగా స్పైసెస్ మనం సరిగా ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల నెక్స్ట్ ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. స్పైసెస్ అనేది లిమిట్గా తీసుకోవాలి, ఓకే. ఓకే. ఓన్లీ కర్రీస్లోనే తీసుకోవాలి. ఓకే. రైట్ సార్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ మిల్లెట్స్, సో మిల్లెట్స్ కూడా బాగా తీసుకోవాలి. అండ్ ఆల్సో మన తెలంగాణలో ఎక్కువ పండుతాయి కాబట్టి చిరుధాన్యాలు. సో మిల్లెట్స్ తీసుకుంటే ఎక్కువగా డైజెషన్ అవ్వదు, లేదంటే హీట్ పెరిగిపోతుంది బాడీలో అని అంటారు కదా. సో ఎవరు తీసుకోవచ్చు, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? అంటే బాడీ హీట్ పెరిగింది అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతుందని అని మీనింగ్. అన్ని ఫుడ్లకి బాడీ హీట్ అవ్వదు. నెక్స్ట్ స్టమక్లోనూ టెంపరేచర్ పెరిగినప్పుడు బాడీ హీట్ అవుతుంది. ఓకే. అంటే ఇది ఒక అంటే సబ్జెక్ట్, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే మనం ఏదైతే డైజెస్ట్ చేసుకోలేకపోతామో అప్పుడు బాడీ హీట్ అవుతుంది. ఓకే. అంటే హార్డ్ ఫుడ్ తినేటప్పుడు, ఇప్పుడు నేను నాటుకోడి తిన్నాను అనుకోండి, నాకు ఆ రోజు బాడీ టెంపరేచర్ అవుతుంది. అంటే అది హార్డ్ ఫుడ్, అది నేను చాలా రేర్గా తింటా. డైలీ చికెన్ తినేటప్పుడు 2-3 టైమ్స్ తినేటప్పుడు ఎప్పుడు నాకు హీట్ చేయదు. మటన్ తినేటప్పుడు హీట్ చేయదు. నాటుకోడి ఏంటంటే హార్డ్ మాట, అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అంటే మనకి సరిపోవట్లేదు, అంటే డైజెషన్ చేసుకోలేకపోతుంది. ఇలాంటి హీట్ అనేది మనకి బాడీలో ఎక్కువ జరుగుతుంటుంది. అంటే ఈ హీట్ చేసినప్పుడు అంటే ఎల్లో కలర్ యూరినేషన్ అవ్వడము, బర్నింగ్ సెన్సేషన్ రావడము, ఇవన్నీ కూడా ఎక్కువ స్పైసెస్ తీసుకున్నా కూడా డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి హీట్ టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే. ఓకే. అండ్ ఆల్సో మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఎక్కువైపోతుంది. సో మిల్లెట్స్ గురించి అడిగారు కదా. మిల్లెట్స్ అనేది ఏంటంటే అది మనకి డైజెషన్ కూడా హార్డ్ టు డైజెస్ట్ అండి. ఈజీగా డైజెస్ట్ అవ్వదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. ప్రాపర్ ప్రాసెస్లో మనం చేయలేరు. అంటే బిఫోర్ డే నుంచే మనం అది రేపు తినాలి అంటే ఈ రోజు నుంచే ప్లాన్ చేయాలి. ఎవరికి కూడా అంత టైం లేదు, అంత టైం స్పేర్ చేయలేరు. 6 hours 8 hours సోక్ చేసుకొని నెక్స్ట్ దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒక టిఫిన్ రూపంలో ఇలా తీసుకోవాలి. చాలా మెంబర్స్ ఏం చేస్తున్నారు, స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటున్నారు, అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దానికి వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి, మన వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు. చాలామంది చిన్నపిల్లలకి మిల్లెట్స్ ఇస్తున్నారు, డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ అనేవి ఇస్తున్నారు. ఆ డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ కూడా చిన్నపిల్లలు డైజెస్ట్ చేసుకోలేరు వాళ్ళు. దానికి ఇడ్లీ దోశ టైప్లో మనం ఇస్తున్నాం ఆల్రెడీ బిఫోర్, అవన్నీ చేసుకుంటున్నాం, సోక్ చేసి అవన్నీ చేసి అలా తీసుకోవాలి తప్ప డైరెక్ట్గా మిల్లెట్స్ తీసుకోకూడదు. డైజెస్ట్ చేసుకోలేము, సింపుల్ లాజిక్ అండి. డైజెస్ట్ అవుతుందా, డైజెస్ట్ అవ్వట్లేదు. మీకు రేపు మోషన్ ఫ్రీగా అవుతుందా, లేకపోతే హార్డ్గా స్టూల్ అవుతుందా, హార్డ్గా అవుతుందా, లేకపోతే స్లీప్ సరిగా ఉండట్లేదా, ఇలాంటివి ఈ 3 ఫార్ములా పెట్టుకోవాలి. ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, స్లీప్ అనేది 7-8 hours అవ్వాలి, నెక్స్ట్ రేపు మార్నింగ్ ఫ్రీ మోషన్ అవ్వాలి. ఈ 3లో ఏది మిస్ అయినా సరే క్రోనిక్ డిసీజెస్ వస్తాయి. బీపీ కానీ ఎలాంటి డిసీజెస్ అయినా రావచ్చు. అంటే డిఎన్ఏని మనం డ్యామేజ్ చేస్తున్నాం. డిఎన్ఏని డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ చాలా సివియర్ అవుతాయి. అందుకు ఓకే. ఓకే. బట్ మిల్లెట్స్ అంటే క్వాంటిటీ వైజ్ తక్కువ తీసుకొని, లేదంటే రైస్ని రీప్లేస్ చేసి కూడా కొంతమంది తీసుకుంటారు కదా. మిల్లెట్స్ చాలా మంచిదండి, జంతువులకి మంచిది, ఆవులకి గేదెలకి వీటికి మంచిది, మనకి కాదు. అవి అంటే చేసే ప్రొసీజరు మిల్లెట్స్ కొన్ని విధాలుగా తీసుకోవాలి అంతే తప్ప రైట్గా తీసుకుంటా కూడా రైట్గా తీసుకున్నా మనం డైజెస్ట్ చేసుకోలేకపోతే. మీ మదరు 25 years 30 years 40 years నుంచి ఇచ్చిన ఫుడ్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మరి మిల్లెట్స్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు, కంప్లీట్గా ప్రోటీన్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు, కీటో డైట్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? సింపుల్ లాజిక్ అండి. మన చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి పెట్టిన ఫుడ్నే ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. మిల్లెట్స్ ఎలా డైజెస్ట్ చేసుకోలేము. అదేమవుతుందంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ అయినా కీటో డైట్ అయినా ప్రోటీన్ డైట్ అయినా సరే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తున్నాయి. అక్కడ నుంచి మనకి క్రోనిక్ డిజీజెస్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అందరూ కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, మరి ఐరన్ డిఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఐరన్ డిఫిషియన్సీ వస్తుంది. మరి అందరూ కూడా మిల్లెట్స్ ఎక్కువ తినే వాళ్ళు నేను ఒక 10 patients చూసాను, వాళ్ళందరిలో ఐరన్ డిఫిషియన్సీ ఉంది. మరి వాళ్ళకి అంటే కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది డిఫిషియన్సీ వస్తుంది, వాళ్ళకి ప్రాపర్ వేలో అబ్జార్ప్షన్ చేసుకోవట్లేదు అది. ఓకే. బట్ అన్నట్టుగా ఇప్పుడు ప్రోటీన్ అంటే కొంచెం ఇంటేక్లో కొంచెం అవేర్నెస్ పెరిగింది, ఏదో ఒక రూపంలో ప్రోటీన్ కొంత తీసుకుంటున్నాము, దాల్ కానీ లేదంటే పన్నీర్ కానీ చికెన్ కానీ వాట్ ఎవర్. బట్ మైక్రో న్యూట్రియన్స్ విషయంలో మాత్రం నెగ్లిజెన్స్ అలాగే ఉంది చాలా మందిలో. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలా మందిలో ఏదో ఒక డెఫిషియన్సీ బయటపడుతుంది, C-D-B అని చెప్పేసి ప్రతిదీ కూడా. సో దాన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి? ఎవ్రీడే హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేసుకుంటే అది పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఒక్క రోజులో వచ్చేది కదా మైక్రో న్యూట్రియన్స్. సో ఎలా ఉండాలంటారు మన లైఫ్ స్టైల్? మీకు యాక్చువల్గా అంటే చాలా క్లియర్గా సబ్జెక్టు అంటే ఇంకా ఎప్పుడు డౌట్ రాకుండా ఉండాలి అంటే ఒక అవేర్నెస్ కావాలి అంటే సింపుల్గా ఒకటి చెప్తానండి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మీకు శాండ్ అండ్ సిమెంటు అండ్ బ్రిక్కు
ఐరన్ అండ్ వాటర్, సిమెంట్ అండ్ శాండ్ మిక్స్ చేయడానికి. ఓకే ఓకే ఇవన్నీ వీటిల్లో ఏది మిక్స్ చేసి మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారో చెప్పండి. మీకు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, కంప్లీట్ గా సిమెంట్ తో బిల్డ్ చేస్తారా? అన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే అన్నీ మిక్స్ చేయాలా? అంటే సిమెంట్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఐరన్ కి కూడా సపోర్టివ్ గా కావాలి. ఇవన్నీ ఉంటేనే బిల్డింగ్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది. 5 floors అయినా 10 floors అయినా ఎన్ని ఫ్లోర్స్ అయినా. మన బాడీకి కూడా కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, నెక్స్ట్ ఏంటి మన విటమిన్స్ కావాలి. అంటే వెజిటబుల్స్తోని ఫ్రూట్స్తో వచ్చినవి. అంటే మనం కంపల్సరీ రైస్ తినాలి, కంపల్సరీ ప్రోటీన్ ఉండాలి, కంపల్సరీ ఆయిల్ ఉండాలి, కంపల్సరీ వెజిటబుల్స్ ఉండాలి. ఎవ్రీడే ఫ్రూట్స్ కంపల్సరీ 250 grams నుంచి 500 grams తినాలి ఎవ్రీడే మస్ట్. మీ సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ఇది మిస్ చేస్తా అది మిస్ చేస్తాను అంటే ఏదో ఒక న్యూట్రియంట్స్ అనేది డిఫిషియన్సీ వస్తుంది. రైట్ సార్. అండ్ ఆల్సో కొంతమంది చాలా ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు. సో ఫాస్ట్గా తినొద్దు, అది మంచిది కాదు, స్లోగా తినాలి, ఇలాంటి స్లో కుకింగ్ కానీ స్లో ఈటింగ్ కానీ ఉండాలి అంటారు. ఎందుకు అంటే అంత ఇంపార్టెన్స్ ఏంటి స్లోలో? అంటే మనం స్లోగా నమలడం వల్ల అది ఆల్మోస్ట్ 30% డైజెషన్ అనేది స్టార్ట్ అయ్యేది నోట్లోనే స్టార్ట్ అవుతుంది. అమలైజ్ అనేది ఒక సెలైవరీ గ్లాండ్స్ రిలీజ్ చేసే సెలైవ్ అంటే ఉమ్ము మాట. ఉమ్ములోనే మనం మిక్స్ అయ్యి అప్పుడు మింగితే అక్కడ డైజెస్ట్ చేసుకోగలుగుతాం. బాగా ఎక్కువ సార్లు నమలడం వల్ల అంటే ఫుడ్ని కూడా రైస్ని ఒక 5 times అయినా మినిమం 10 times అయినా నమలాలి. బాగా చూయింగ్ చేయాలి. చికెన్ అయితే ఒక 20 times, మటన్ అయితే ఒక 30 times. అంటే మనం దోశ పిండి వేస్తే దోశ పిండికి మన దోశ అంటే పిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా నోట్లో అయితే డైజెషన్ ప్రాబ్లం రాదు. అంత మెత్తగా అంటే కష్టం. అంత టైం లేదు కదండి. అంటే అన్నిటికీ మనకి టైం లేదని అందరూ చెప్తున్నారు. 15-20 minutes అనేది మినిమమ్ ఫుడ్కి టైం ఇవ్వాలండి. మీ బాడీ అంత హెల్దీ ఉండాలి అంటే నేను 100 years బ్రతకాలి అంటే కంపల్సరీ చూయింగ్ చేయాలి. అలా ఎక్కువ సార్లు చూయింగ్ చేయడం వల్ల రైస్ క్వాంటిటీ తగ్గిపోతుంది. మీరు ఇంటేక్ తక్కువ తీసుకుంటారు. ఈ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెయిన్ అవుతాయి. బాగా చేసిన చాలు నమిలించాలు అని చెప్పి ఇండికేషన్స్ బ్రెయిన్కి వెళ్తుంది. ఆటోమేటిక్గా మీకు రైస్ క్వాంటిటీ 50% తగ్గిపోతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే మీరు 4 చపాతీ తింటే నేను చెప్పినట్టు తింటే 2 తింటారు, మ్యాక్సిమం హార్డ్లీ 3, కంపల్సరీ 30-40% పడిపోతుంది. అలా చూయింగ్ చేసి తినడం వల్ల మెత్తగా అవ్వడం వల్ల లోపల HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకోగలం. ఇప్పుడు మీరు 2-3 times డైజెస్ట్ చేసి మింగేస్తుంటే ఏంటంటే అది డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అది ప్రోటీన్ కూడా ఎక్కువ మనం చూయింగ్ చేయట్లేదు. చాలా మెంబర్స్ 2-3 times జస్ట్ చూ చేసి మింగేస్తున్నారు. అది డైజెస్ట్ చేసుకోవడానికి ఆ లిక్విడ్ కాన్సన్ట్రేషన్ సరిపోవట్లేదు. అందుకని బాగా నమిలి తినండి. మీరు ఫాస్ట్గా తినడం వల్ల ఏంటంటే ఎయిర్ ఎక్కువ మింగుతారు అన్నమాట. అది ఏంటంటే అందుకే మనకి గ్యాస్ వచ్చినట్టు చాలా మందికి తేనుపులు అంటాం, కొంచెం గ్యాప్ వస్తుంది. తేనుపులు వేరు, అంటే మామూలుగా ఆవలించినప్పుడు అంటే గ్యాస్ వస్తుంది, అది వేరు. తేనుపులు ఇవి డిఫరెంట్ అన్నమాట. అలా మామూలు గ్యాస్ వచ్చేది ఏంటంటే ఎక్కువ గ్యాస్ మింగడం వల్ల వస్తుంది అన్నమాట. అప్పర్ గ్యాస్ట్రిక్, లోవర్ గ్యాస్ట్రిక్ అంటాం అన్నమాట. అది ఏంటంటే మనం స్ట్రాతో తాగే వాళ్ళు ఎక్కువ గాలి వస్తుంది, టీ తాగే వాళ్ళలో ఎక్కువ గ్యాస్ వస్తుంది. అంటే మనం టీతో పాటు గాలిని కూడా సగం మింగుతున్నాం అన్నమాట. ఆ గ్యాస్ మళ్ళీ రిలీజ్ అవ్వాలి. అది అందుకని స్లోగా తినండి, బాగా నమిలి తినండి, మొబైల్ టీవీ చూసి తినకండి అని చెప్తారు. అందుకని బట్ ఇవన్నీ ఇంటర్నల్ హెల్త్కి కదా సార్. అంతేనండి సార్. బట్ డెంటల్ హెల్త్కి కూడా ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవద్దు, లేదంటే టెంపరేచర్ వైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు, అసలు అవాయిడ్ చేయాల్సింది ఏంటి మేజర్గా? అవాయిడ్ చేయవలసినవి ఏమీ లేవండి. యాక్చువల్గా అంటే ప్రాపర్ వేలో క్లీనింగ్ ఉండాలి, ప్రాపర్ వేలో ఏ టూత్ పేస్ట్ యూస్ చేస్తున్నాం అనేది ఉండాలి. చాలా మెంబర్స్ ఏంటంటే టీవీ చూసి సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు వాడుతున్నారు. సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది యాడ్స్ అనేది బ్యాన్ చేయాలి. సెన్సిటివిటీ టూత్ పేస్ట్ని కూడా మనం రెగ్యులర్గా యూస్ చేయకూడదు. అది చాలా మెంబర్స్కి తెలియట్లేదు. టీవీలో యాడ్ చూసి ఇది మంచిదని చెప్పి అంటున్నారని జుమ్ అంటుంది, మా డెంటిస్ట్ అడ్వైజ్ చేశారు, రెగ్యులర్గా వాడమన్నారు. అవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అంతే. ఎలాంటి టూత్ పేస్ట్లు కూడా యూస్ చేయకూడదు, సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు యూస్ చేయకూడదు. ఏదైనా సరే ఫోమ్ వచ్చే టూత్ పేస్ట్ మాత్రమే వాడాలి. అది కూడా డెంటిస్ట్ అడ్వైజ్ చేసిన వాళ్ళే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వాడాలి. అంతేగాని మనం ఓన్గా తీసుకొని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి మనం లాంగ్ టర్మ్ యూస్ చేయడం వల్ల అంటే అది సెన్సిటివిటీ టూత్ పేస్ట్ కూడా ఆయింట్మెంట్ లాగా ఫింగర్తో అప్లై చేయాలి, డైరెక్ట్గా బ్రష్తో చేయకూడదు. అది ఏంటంటే త్వరగా ఎరోజన్స్ అంటే త్వరగా అరిగిపోతాయి. నెక్స్ట్ ఎక్కువగా సెన్సిటివిటీ టూత్ పేస్ట్లో వాడే కెమికల్స్ అవి మెడికేటెడ్ టూత్ పేస్ట్ అంటాం, నార్మల్ టూత్ పేస్ట్ కాదు యాక్చువల్గా. అందుకే యాడ్స్ కూడా ఇవ్వకూడదని చెప్తున్నాం. మెడికేటెడ్ టూత్ పేస్ట్ అంటే మీరు ఫీవర్ వచ్చింది, ఒక 3 days టాబ్లెట్ వాడుకున్నారు, ఎప్పుడో ఫీవర్ వస్తుందని ఇప్పటి నుంచి వాడరు కదా.
పారాసిటమాల్ ఏమైనా మనం అంటే ఫీవర్ ట్యాబ్లెట్ మళ్ళీ ఎప్పుడైనా వస్తే మళ్ళీ అప్పుడు యూస్ చేసుకుంటాం. సెన్సిటివిటీ టూత్పేస్ట్ కూడా సెన్సిటివిటీని ఒక 15 డేస్లో తగ్గిస్తుంది. మాక్సిమం 2 to 4 వీక్స్ లేకపోతే ఒక 6 వీక్స్లో తగ్గిస్తుంది. అది స్టాప్ చేసి మళ్ళీ ఎప్పుడైనా సెన్సిటివిటీ వచ్చినప్పుడు మాత్రమే యూస్ చేయాలి. అవి ఏం చేస్తాయంటే మన సెక్రేషన్ తగ్గిస్తే డ్రై మౌత్ని పెంచుతుంది, స్టెయిన్స్ ఫామ్ అవుతాయి, డిస్కలరైజేషన్ వస్తాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సెన్సిటివిటీ టూత్పేస్ట్ వల్ల. అది డెంటిస్ట్ అడ్వైస్ చేసిన వాళ్ళు మాత్రమే వాడాలి. ఈ డెంటల్ పరంగా అయితే మీకు అన్ని ఫుడ్ హ్యాపీగా తీసుకొచ్చి ఏదైనా సరే ప్రాపర్ వేలో క్లీనింగ్ ఉండాలి, సరిపోతుంది. చాలా మందికి చాక్లెట్స్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు అని చెప్తారు. స్వీట్స్తోనే మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఎనర్జీ వస్తుంది. అంటే అవుట్ సైడ్ స్వీట్స్ ఇవ్వకూడదు, ఇంట్లో ప్రిపరేషన్ స్వీట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే రైట్ సార్. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా షుగర్ ఇంటేక్ అనేది అసలు ఉండొద్దు అంటారు. మా నాన్నమ్మ లిటరలీ 95 వరకు ఉన్నా కూడా లాస్ట్ డేస్ వరకు కూడా టీలో షుగర్ వేసుకొని తాగారు. అంటే ఆ లెవెల్లో వాళ్ళకి మేబీ వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు తీసుకున్న డైట్ అనేది స్పెసిఫిక్గా మనం పేరు పెట్టడం కాదు, కానీ వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ అలా ఉండినాయి. మరి ఇప్పుడున్న టైమ్స్లో నిజంగానే షుగర్ ఇంటేక్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలా, లేదంటే ఎలా లిమిటెడ్గా తీసుకోవాలి? లిమిటెడ్గా తీసుకోవాలి. షుగర్ అంటే ఏదో అది పాయిజన్ కాదండి, అందరూ పాయిజన్ లాగా చెప్తున్నారు. పాయిజన్ అని అంటున్నారు కూడా. ఒక హీరో కూడా చెప్పారులేండి, అంటే షుగర్ తీసుకోవద్దు, లిక్కర్ బెటర్ అని చెప్పారు అతను. అలా అది కాదు. షుగర్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అంతే, రైస్ ఎలాగో షుగర్ అంతే. కొంచెం రైస్లో షుగర్ ఎక్కువ, అంటే మనం ఎక్కువ క్వాంటిటీలోను ఒక 2 స్పూన్స్ అయితే ఎలా ఈక్వల్ అవుతుందో అలా ఉంటుంది అంతే. అంటే షుగర్ ఇంటేక్ కూడా కావాలి, మినిమం అనేది కావాలి మన బ్రెయిన్కి. ఇప్పుడు టీలోనే చాలామంది టీ కాఫీలో షుగర్ పేషెంట్స్ యూస్ చేయట్లేదు. ఇప్పుడు మనకి ఒక యావరేజ్గా 2000 క్యాలరీస్ కావాలి, లేడీస్కి ఒక 1800 క్యాలరీస్ కావాలి. మనం తక్కువ వర్క్ చేస్తాం కాబట్టి మనం 1500 అయినా సరిపోతుంది, ఎక్కువ సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి 2000 సరిపోతుంది, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సరిపోయిన యావరేజ్గా 2000 వేసుకుందాం. మీరు ఒక స్పూను షుగర్లో క్యాలరీస్ ఒక 20 క్యాలరీస్ ఉండొచ్చు యావరేజ్గా అనుకుందాం. ఒక 3 టైమ్స్ కాఫీ ఆర్ టీ తాగారు, ఒక షుగర్ మిక్స్ చేసుకున్నారు, అంటే 2000 క్యాలరీస్లో మీరు మైనస్ చేస్తే ఒక 60 క్యాలరీస్ తీస్తే మీకు ఎందుకు హార్మ్ చేస్తుంది బాడీకి? ఓకే, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్యాలరీస్ కదా, దానివల్ల మనం బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవా? బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి దానికి. షుగర్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అంతే, రైస్ అంతే. అదే దాన్ని ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనూ మనకి ఈజీగా మిక్సింగ్ కోసం చేశారు తప్ప, మీరు షుగర్లో కూడా మనం అంటే సల్ఫైడ్ ఉన్న షుగర్ తీసుకోకూడదు. ఇప్పుడు వైట్ షుగర్లో సల్ఫేట్ ఎక్కువ కలుపుతారు, వైట్నెస్ రావడానికి చాలా కెమికల్స్ ఉంటాయి. న్యూట్రియంట్స్ ఉన్న షుగర్ తీసుకుంటే ఇమీడియట్గా అది మంచిది, మనకి న్యూట్రియంట్స్ ఎక్కువ వస్తాయి, దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఓన్లీ అంటే హీట్ బ్యాలెన్స్ షుగర్ అని నా దగ్గర ఒకటి ఉంది. ఓన్లీ హీట్ చేసినప్పుడు అది 1-2 స్పూన్స్ తీసుకుంటే స్టమక్ పెయిన్ తగ్గుతుంది, వేడి కూడా, అంటే బాడీ వేడి చేసింది, యూరినేషన్ అప్పుడు బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది, లేకపోతే నాకు వేడిగా అనిపిస్తుందని అంటారు చాలా మెంబర్స్, ఇమీడియట్గా 5-10 మినిట్స్లో తగ్గిపోతుంది. ఓకే, ఏం షుగర్ అది? జనరలీ మనకు తెలిసింది ఒకటే వైట్ షుగర్, మహా అంటే కలర్ కలిపిన బ్రౌన్ షుగర్ తెలుసు, కిరాణం షాప్లోనో సూపర్ మార్కెట్లోనో ఇప్పుడు ఆర్డర్ పెడితే వచ్చే షుగరే తెలుసు. మరి ఈ షుగర్స్ డిఫరెన్స్? ఇది న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నవండి. ఎలా తీసుకోవాలి? అది డైరెక్ట్గా మనం 1 స్పూన్ డైరెక్ట్గా మిల్క్ టీలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. బాడీ వెయిట్ చేసింది, చిన్నపిల్లలు చాలామంది స్టమక్ పెయిన్ వస్తుంది, చిన్నపిల్లల్లో ఏదైనా కొంచెం మసాలా ఫుడ్ తినగానే వేడి చేసింది, యూరిన్ వెళ్ళగానే మంట వస్తుందని చెప్తారు, యూరినేషన్ అప్పుడును అందరికీ కూడా, పెద్దవాళ్ళకి కూడా చేస్తుంది. అలాంటప్పుడు 1 స్పూన్ తీసుకుంటే ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో. అది ప్రాసెస్డ్లో చేసుకోవాలి మనం, అంటే ఈ ప్రాసెస్డ్ కాకుండా కొంచెం హ్యాండ్ మేడ్లో చేసుకుంటే ఆ న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. షుగర్ అనేది ఇంటేక్ మినిమం ఉండాలండి. ఇంటేక్ మినిమం లేకపోతే మైగ్రేన్, సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ వస్తాయి. అది అందుకని మార్నింగ్ టీ తాగగానే చాలా మెంబర్స్కి చాలా రిఫ్రెష్గా, మూడ్ అనేది స్టెబిలైజ్గా ఉంటుంది. టీ కాఫీ తాగేవాళ్ళు తాగొచ్చు, అంటే కాఫీలో బుల్లెట్ కాఫీ తాగకూడదు. అంటే అది ఒక డ్రగ్స్తో ఈక్వల్ అనమాట. అంటే బ్లాక్ కాఫీ తాగేవాళ్ళు, బుల్లెట్ కాఫీ తాగేవాళ్ళు ఎక్కువ కెఫిన్ వస్తుంది. కెఫిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. కాఫీ తాగే వాళ్ళలో మిల్క్ కలిపి మిక్స్ చేసుకొని తాగొచ్చు అన్నమాట. షుగర్ హ్యాపీగా తాగొచ్చు అండి, ఒక 1 స్పూన్ షుగర్ మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఓకే, మరి బుల్లెట్ కాఫీ అన్నారు కదా, సో దాంట్లో యూస్ చేసేది గీయే కదా, గీ కూడా గుడ్ ఫ్యాట్సే కదా. బుల్లెట్ కాఫీలో వేసే ఈ గీ వేరు, ఆ గీ వేరు. ఓకే ఓకే, సో అడల్టరేటెడ్ గీ. నెక్స్ట్ బుల్లెట్ కాఫీలో ఏంటంటే ఎక్కువ కెఫిన్ వస్తుంది, తక్కువ కాదు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద జగ్స్ పట్టుకుంటున్నారు, అలా కాదండి. కాఫీ అనేది ఒక చిన్న గ్లాస్, ఒక 50 ml 70 ml చిన్న గ్లాస్ కాఫీ తాగాలి, కానీ ఏకంగా పెద్ద పెద్ద జగ్స్ పట్టుకొని ఒక ప్యాషన్గా ఏదో చూపించుకోవడానికి ఫొటోస్ కోసం చేస్తున్నారు. కానీ సైకలాజికల్, ఇప్పుడు మీరు కాఫీ తాగే వాళ్ళల్లో మీరు ఒక 4 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హెడేక్ ఉంటుంది, చాలా ఇరిటేట్గా ఉంటారు, సెకండ్ థర్డ్ టైం అడిగారు అనుకోని చాలా ఇరిటేట్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళకి ప్రాపర్ స్లీప్ అనేది ఉండదు.
డిస్టర్బ్డ్ స్లీపే ఉంటుంది, అంటే ప్రశాంతంగా పడుకొని చాలా రోజులు అవుతుంది. వాళ్ళు ఏమైనా జస్ట్ చిన్నది ఏమైనా సరదాగా ఏమైనా సరే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు, ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ కాఫీ తాగే వాళ్ళలో, బ్లాక్ కాఫీ తాగే వాళ్ళలో దీని మీద డబుల్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఎనర్జీ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఎనర్జీ ఉన్నది అని వాళ్ళు ఫీల్ అవుతారండి అంతే. అది వన్స్ మానేస్తే ఆ రోజంతా హెడేక్ ఉంటుంది, సివియర్ హెడేక్. మరి అది సైడ్ ఎఫెక్ట్సే కదా, అందరూ గుడ్ చెప్తారు కానీ అసలు ఈ 5 పాయింట్స్ మస్ట్గా మనం వాళ్ళలో చూస్తాం. మరి అది సైడ్ ఎఫెక్ట్సే కదా, మరి అది మంచిదా గుడ్డా బ్యాడా అది తెలియట్లేదు వాళ్ళందరికీ. ఏదో ఒక రీసెర్చ్ చెప్పిందని చెప్పి ఏదో ఒక డాక్టర్ చెప్పడం వాళ్ళు వీళ్ళు చూసి అందరూ ఇంకా అదే ఫాలో అయిపోతున్నారు. బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ బ్యాన్ చేయాలి, అవి చేసుకోకూడదు. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి దాంట్లో, అంటే మిల్క్లో కలిపి తీసుకోవాలి అది, అంతే తప్ప డైరెక్ట్గా తీసుకోకూడదు. లెమన్ డైరెక్ట్గా మనం తీసుకోం కదా, సెన్సిటివిటీ వస్తుంది, నెక్స్ట్ మనకి ఎసిడిటీని కూడా పెంచుతుంది. మరి దాన్ని ఒక గ్లాసులో ఒక 1/4 పీస్ని మాత్రమే మిక్స్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని షుగర్ మిక్స్ చేసుకుంటాం. ఇంత మిక్సింగ్ ఉంటుంది. మరి కాఫీ మాత్రం అంత కెఫిన్ ఎంత ఎక్కువ వస్తుంది. కెఫిన్ అనేది ఒక డ్రగ్ లాగా అంతేనండి, అంతే. పబ్లిసిటీ కోసం ఎవరైనా బ్రాండ్ లాంచ్ చేస్తున్నారు అనగానే ఇమీడియట్గా పేపర్ న్యూస్ల్లో వాటిల్లో ఒక 2-3 టార్గెట్ చేసుకొని, అంటే ఒక డాక్టర్స్ని పట్టుకొని దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంతే తప్ప మనల్ని చీట్ చేసి బిజినెస్ కోసమే తప్ప కెఫిన్ ఇంటేక్ ఎంత సివియర్ అయితే, ఎంత ఎక్కువ అయితే వాళ్ళు అంత ఈక్వల్గా డ్రగ్స్తో ఈక్వల్. ఓకే. బట్ గీ అనేది ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో మన ఎక్కువగా ఉంది, ఎప్పటి నుండో ఉంది. పూజల్లో వాడతారు, డైట్లో వాడతారు, అన్నిట్లో వాడతారు. ఇంటేక్ ఎలా తీసుకోవాలంటే ఎంత మంచిది? పర్ డే తీసుకోవచ్చా, లేదంటే ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్గా డైలీ 2 స్పూన్స్, 1 or 2 స్పూన్స్ తీసుకోవచ్చు. అది రైస్లో మిక్స్ చేసుకునే తీసుకోవాలి, కుకింగ్ ఆయిల్గా వాడకూడదు. ఓకే. హై టెంపరేచర్ పాయింట్ ఉంది, లో టెంపరేచర్ పాయింట్ ఉంది, ఇది వద్దండి. హ్యాపీగా మీరు మిల్క్లోను, దాల్లోను, కర్రీస్లోను, మీరు వేసుకునే కర్రీలోను 1 or 2 స్పూన్స్ తీసుకోవచ్చు పర్ డే. నేను ఇంకా ఎక్కువ గీ వాడుతాను అంటే 2 hours కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. గీలో ఉన్న బెనిఫిట్స్ ఇంకెందులో లేవండి. అమృతం అంటే ఏమో మనకంటే ఐడియా లేదు, వినడమే తప్పించి. కానీ గీ అంత ఈక్వల్ అన్నమాట. గీ తాగడం వల్ల చాలా మెంబర్స్ బ్యాడ్ ప్రోపగండా చేస్తారు, వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్ అంతే. తెలియని వాళ్ళు వీళ్ళందరూ గీ మంచిది కాదు, కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నెక్స్ట్ గీ తినే వాళ్ళు, అంటే మనం అందరికీ బాగా తెలిసింది బ్రాహ్మణ్స్ ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళు గీ లేకపోతే 1 or 2 ముద్దలు కూడా తినరు. అంటే వాళ్ళకి అలవాటు, హ్యాబిచువల్. మనం ఫస్ట్ నుంచి వినేది ఒక 100 years నుంచి. వాళ్ళ అందరిలో అన్ని కమ్యూనిటీలో కంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నది బ్రాహ్మణ్స్లో. అంటే వాళ్ళు అందరూ కూడా ఏజ్లో వాళ్ళని ఎక్కువ మందిని చూసేది వాళ్ళలోనే ఎక్కువ. అంటే 90 years 100 years కూడా రీచ్ అవుతారు. ఆ గీ వలన మాత్రమే వాళ్ళకి అంత ఏజ్ అనేది లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అది అంటే మనకి రీసెర్చ్ ఎలా చేస్తారండి, ఒక 10 members 20 members ఎవరో ఫారెన్లో చేశారు, ఇది బ్యాడ్ అనగానే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. మన ఇండియాలో ఎవరు రీసెర్చ్ చేశారని చెప్పరు. అంటే వేరే కంట్రీస్తో మన వాళ్ళందరూ అంటే అక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఇప్పుడు సప్లిమెంట్స్ కూడా అలాగే ఇంప్లిమెంట్ చేశారు. అవన్నీ డేంజరస్ అన్నమాట. సప్లిమెంట్స్ తీసుకోవద్దండి, అది చెప్తాను. గీ అనేది చాలా ఇంపార్టెంట్. గీ అనేది దాంట్లో ఉండే విటమిన్స్ కానీ omega-3, 6, 9 కానీ, బ్యూట్రిక్ యాసిడ్ కానీ, CLE అని అంటాం. నెక్స్ట్ ఏ విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి మంచిగా రిచ్గా. కే విటమిన్ కూడా ఉంటుంది గీలో. కాబట్టి గీ కంపల్సరీ 1 or 2 స్పూన్స్ వాడడం మంచిది. కానీ అది ప్రిపరేషన్ కూడా రాంగ్ మెథడ్ చేస్తున్నారు. మార్కెట్లో దొరికే 99% ఫేకే, అడల్టరేటెడ్, చేయడం రావట్లేదు. ఇంట్లో చేసుకున్నది కూడా యాక్చువల్గా ఒరిజినల్ గీ కాదు. అంటే గ్యాస్ వాడకూడదు, సిల్వర్ వాడకూడదు. నెక్స్ట్ మిల్క్ కూడా ప్యూర్ మిల్క్ ఉండాలి. దానికి మిల్క్లో న్యూట్రియంట్స్ బట్టి మనకి గీ మంచి గీ వస్తుంది. ఆ గీ వాడిన తర్వాత ఫస్ట్ డే రిజల్ట్ ఎలా ఉంటుంది, 1 week రిజల్ట్ ఎలా ఉంటుంది, 1 month రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రూవ్ చేయగలను. డెమాన్స్ట్రేషన్ చేసి మరి నేను గీ అండ్ గ్యాస్ట్రిక్ పిల్స్ అనే వాటితో గ్యాస్ట్రైటిస్ని within 10 minutes రిలీఫ్ ఇప్పిస్తున్నాను నేను. అది కూడా చెక్ చేసిన తర్వాత బై చేసుకోమని చెప్తాను ఆ ప్రోడక్ట్. గ్యాస్ట్రైటిస్ కానీ, మైగ్రేన్ హెడేక్, మజిల్ క్రాంప్స్ కానీ, గ్యాస్ట్రిక్ ఎనీ ఇష్యూస్ అంటే IBS, IBD, లేకపోతే అల్సరేటివ్ కోలైటిస్ అంటే IBD అంటామన్నమాట, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, ఇలాంటివి. నాకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది, H. pylori ఉంది, ఇలాంటి వాటన్నిటికి కూడా హ్యాపీగా హీల్ చేసుకోవచ్చు వితౌట్ మెడికేషన్ లేకుండా. అందుకు అండ్ టాకింగ్ అబౌట్ ఆల్సో సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకున్నారు, లేదంటే జనరలీ కూడా వైటమిన్స్ తక్కువ అవుతున్నాయి, మినరల్స్ తక్కువ అవుతున్నాయి, న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఫామ్లో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. సో మంచిది కాదా? వైటమిన్స్ అనేది మనం డైరెక్ట్గా తీసుకోకూడదండి. ఆ ట్యాబ్లెట్ అది ప్రాపర్గా అంటే బ్రాండెడ్ కూడా మంచిగా ఉండట్లేదు. అవన్నీ ఏంటంటే మీరు క్యాప్సూల్ యూజ్ చేసేది ఓపెన్ చేసి చూస్తే
కంప్లీట్గా నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే. మల్టీవిటమిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని పొడులు ఆయుర్వేదిక్లోనే ఏం చేస్తున్నారంటే పొడులన్నీ కూడా ఆ పిల్స్లో పెట్టిస్తున్నారు. ఆ పిల్ని డైజెస్ట్ చేసుకోవడానికే మనకున్న హెచ్సిఎల్ సరిపోవట్లేదు అనమాట. ఓకే. ట్యాబ్లెట్ ఎవరు వేసినా కంపల్సరీ రేపు నెక్స్ట్ డే కాన్స్టిపేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మల్టీవిటమిన్స్ ఇలాంటివి వైటమిన్స్ అనేవి తీసుకోవడం ఓన్లీ ఫారిన్ కంట్రీస్లోనే ఉన్నాయి. ఇప్పుడే మన మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సప్లిమెంట్స్ ఎక్కువైతే క్యాన్సర్స్ వస్తాయి. అంటే B12 ఎంత లిమిట్ కావాలో అంతే లిమిట్ కావాలి, డి విటమిన్ ఎంత లిమిట్ కావాలో అంతే. ఎవ్రీడే లిమిట్గా రావాలి. ఒకేసారి బల్క్లో వచ్చి డంప్ అయినా మనకి బ్లడ్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. న్యూట్రియన్స్ కూడా లిమిట్గా తీసుకోవాలి, ఫుడ్ ద్వారా తీసుకోవాలి, అబ్జార్ప్షన్లో ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు ఐరన్ తగ్గింది సపోజ్ అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్, ఐరన్ తక్కువ ఉందండి. ఐరన్ తక్కువ ఉంది అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఏం చేసుకోవాలి? మంచి జాగరీతో తీసుకోవచ్చు. జాగరీతో ఈజీగా వస్తుంది, పల్లి ఆయిల్తో కానీ పల్లీలతో కానీ, గ్రౌండ్ నట్స్ లేకపోతే సెసమీ సీడ్స్తో మంచిగా జాగరీతో చేసుకుంటే విత్ ఇన్ 1 monthలో ఇంక్రీజ్ అయిపోతుంది. దానికి షార్ట్స్ తీసుకోవడం, ట్యాబ్లెట్స్ తీసుకోవడం, అది డైజెస్ట్ చేసుకోకపోవడం, ఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ చేయడం, అంటే గట్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది ఐరన్ ట్యాబ్లెట్స్ అవన్నీ. అందుకే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కొందరికి డయేరియా అవుతుంది, కళ్ళు తిరగడం అవుతుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ట్యాబ్లెట్ అనేది మనం అవాయిడ్ చేయాలి. 99% అవాయిడ్ చేస్తే బెటర్. రైట్ సార్, రైట్, పర్ఫెక్ట్. అండ్ ఫుడ్కి సంబంధించిన చాలా డౌట్స్ క్లారిఫై అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.